హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము జైపూర్లో అయితే సెకండ్గా విజిట్ చేసిన ప్లేస్ అయితే జంతర్ మంతర్ అండి. సో ఈ జంతర్ మంతర్ ఇండియాలో మనకి 5 ఉన్నాయి. సో 5లోని ఇదైతే అన్నిటికన్నా చాలా పెద్దదండి. సో ఇదైతే మనకి 300 ఇయర్స్ బ్యాక్ కట్టారంట. సో అప్పుడైతే మనకి సో టైం అనేది ఎలా క్యాల్కులేట్ చేయడం, సో గ్రహాలు ఇవన్నీ మనకు తెలియదు కదా. సో అప్పుడు వాళ్ళు దీని ప్రకారంగా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకునేవారంట. సో జంతర్ అంటే యాక్చువల్గా మెషిన్ అంటారండి. అండ్ మంతర్ అంటే క్యాల్కులేటర్ అంట. సో దీనికైతే పేరు అలాగా పెట్టడం అయితే జరిగింది. సో ఇదైతే మనకి సవాయి జయసింగ్ అని రాజు కట్టించారండి. సో ఇక్కడైతే మనకి టోటల్గా 19 ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి టోటల్గా అయితే. సో ఒక్కొక్క సో మనకి ఇప్పుడైతే టైల్ చూపిస్తున్నారు. ఇది ఇయర్లీ వన్స్ హిందూ క్యాలెండర్ని చూడడానికైతే యూజ్ చేస్తారంట. సో ఇదైతే సన్ డైల్ ఏదైతే ఉందో సో అన్నిటికంటే వరల్డ్లో లార్జెస్ట్ సన్ డైల్ అంటండి. సో ఇదైతే మనకి సోలార్ సిస్టమ్. అండ్ ఇదైతే మనకి ఖగోల్ గంతి యంత్ర అంటండి. ఇదైతే మనకి ఎర్త్ ఖగోల్ యంత్ర. సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది మన హిస్టరీ అయితే తెలుసుకోవడానికి. సో పిల్లలైతే మాత్రం గైడ్ ద్వారా వెళ్తే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో మనకి ఈజీగా బాగా అర్థం అవుతుంది. సో ఇక్కడైతే మనకి 12 రాసులు సంబంధించిన ఉంటాయండి. సో టోటల్గా మనకి మేషరాశి, వృశ్చిక రాశి అంటారు కదా, వాటి కోసం. సో ఒక్కొక్క దీని దగ్గర ఒక్కొక్క రాశికి సంబంధించిన ఉంటుంది.
హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వచ్చాం? జైపూర్ జంతర్ మంతర్కి వచ్చాం. మీరందరూ మాతో చూసారా? చూసారా? నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.